హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య. ముందుగా అందరికీ మా తరపున ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే అమెరికాలో మేము ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మనకి పండగలు అంటే సర్వసాధారణంగా మన తెలుగు వాళ్ళకి ఏంటి అంటే ఇంటికి మామిడి కొమ్మలు పెట్టుకోవడాలు, గుమ్మానికి పసుపు కుంకాలు బొట్లు పెట్టుకోవడాలు, ముగ్గులు వేసుకోవడాలు, ఇదంతా సర్వసాధారణం. కానీ అమెరికాలో మనకి ఈ విధంగా చేసుకోవచ్చా అంటే కొన్నిటి దగ్గర చేసుకోవచ్చు, కొన్నిటి దగ్గర చేసుకోలేము. లక్కీగా మేముండే అపార్ట్మెంట్లో మాకు పెద్దగా ఇప్పటివరకు ఏం రిస్ట్రిక్షన్స్ రాలేదు. సో అందుకని నేను కూడా అందరిలాగే ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మొదలు పెట్టేశాను. నేను మార్నింగ్ అయితే లేచి తలస్నానం చేసుకొని గుమ్మానికైతే ఇక్కడ పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మాకు చిన్న గుమ్మమే, అపార్ట్మెంట్కి యూజువల్గా సింగిల్ డోర్ ఉంటుంది కదా, సో మనం పెద్దగా పెట్టడానికి ఏముండదు. ఆ చిన్న గుమ్మానికే జస్ట్ అట్లా గ్యాప్ ఇచ్చి పెడుతున్నా అనమాట. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు అది పోకుండా ఉండడం కోసం ఆ చిన్న గ్యాప్ ఇచ్చి నేనైతే పసుపు రాసి బొట్లై పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం రోజు చూసే ఉట్టి గుమ్మానికి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకునే గుమ్మానికి చాలా తేడా కనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంటే మనం ఇలా పసుపు రాయగానే బొట్లు పెట్టగానే ఆ గుమ్మానికి చాలా కళ వచ్చేస్తుంది అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లోని అలాగే ఇండియాలో అయితే మనం యూజువల్గా ఇలా చేస్తూ ఉంటాము, కానీ అమెరికాలో కూడా ఇలా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడంతోనే మా ఇంటికి కళ వచ్చేసింది, పండగ రోజు అనిపించింది. చూడండి, చాలా బాగా అనిపించింది. మీరు ఉట్టి గుమ్మం చూసేసరికి ఇలా కలకల్లాడుతూ కనిపించేటప్పటికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది మనకి. ఇక బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా క్లాత్తోని వైప్ చేసి ముగ్గు పెడదామని డిసైడ్ అయ్యా అనమాట. సో ఇక్కడ మనం కడగడం గట్ట ఉండదు, వాటర్ అది పోతూ ఉంటే కంప్లైంట్ ఇస్తారనమాట. అందుకే నేను ఏం చేస్తున్నానంటే వెట్ క్లాత్తోని అట్లా పైన ఇంతకుముందు పెట్టిన ముగ్గుని చెరిపేసి నేను ఇంకొక ముగ్గు వేద్దామని ట్రై చేస్తున్నాను. మా గుమ్మం చిన్నగానే ఉంది కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడానికైతే ఇక్కడ కుదరదు. సో ఆ గుమ్మానికి తగ్గట్టుగా మా ఇంటి ముందు వరకు మాత్రమే ముగ్గు పెట్టుకుందామని చిన్నగానే పెడుతున్నాను. ఎందుకంటే పక్కకి వెళ్ళినా అటు జరిగినా ఇటు జరిగినా కూడా కంప్లైంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇక వాళ్ళు పక్కన అమెరికన్స్ ఉంటారో ఎవరు ఉంటారో మనకి తెలియదు కాబట్టి ఇంకా నేను మా ఇంటి వరకు వెళ్ళాలి అనే దాంతో ఒక్క గుమ్మం ముందే చిన్నగా ముగ్గు అయితే పెడుతున్నాను. ముగ్గు పిండితో కానీ లేదా వరి పిండితో కానీ పెడితే ఏంటి అంటే నడిచేటప్పుడు అంతా పాడైపోతుంది కదా అని చెప్పి నేనైతే చాక్ పీస్తోనే పెడుతున్నా ఇక్కడ. సో చిన్న ముగ్గు అయినప్పటికీ కూడా చాలా అందంగానే వచ్చింది. మీకు కానీ నా ముగ్గు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. ముగ్గు పెట్టడం పూర్తయ్యాక ఇదైతే ఫైనల్ లుక్ అన్నమాట. చూడండి, గుమ్మము పసుపు బొట్టులతోని ఇంటి ముందు ముగ్గుతోని ఎంత కలగా కనిపిస్తుందో. పండగ వాతావరణం వచ్చేసింది మా ఇంటికి. సో ఇంకా ముగ్గు పెట్టడం ఫినిష్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ప్రసాదాలు అవి చేసేద్దామని చెప్పి కిచెన్ దగ్గరకు వచ్చేసాను. సో ఫస్ట్గా నేనైతే ఏంటి అంటే పరమాన్నం స్టార్ట్ చేద్దాము అని చెప్పి గిన్నెలోని రైస్ పెట్టుకున్నాను. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేస్తే మాత్రం దానికి వచ్చే టేస్టే మారిపోద్ది అనమాట. సో రైస్ పెట్టుకున్న తర్వాత నేను అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అదైతే మరుగుతూ ఉంది ఒక పక్కన. సో పరమాన్నం పెట్టేసిన తర్వాత పులిహోర కోసమని రైస్ అయితే కడిగేసుకొని నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో రైస్ ఒక పక్క నుంచి అయిపోతూ ఉంటుంది కాబట్టి పులిహోర రెడీ చేసుకుందామని చెప్పి చూస్తున్నా. ఒక పక్క రెండు అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈరోజు మేము స్పెషల్గా పప్పు మామిడికాయ చేసుకుంటాం అన్నమాట ఖచ్చితంగాన.
ఎందుకంటే ఉగాది రోజు మామిడికాయ స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా మామిడికాయ పప్పు అయితే మాత్రం చేసుకుంటాము. దానికోసమని నేను ఇక్కడ రా మ్యాంగో కట్ చేస్తున్నాను. కట్ చేసి పప్పులో వేద్దామని చూస్తున్నాను అనమాట. మ్యాంగో ఇక్కడ అంత పుల్లగా అయితే ఉండదు, బట్ ఫార్మాలిటీకి అయితే చేసుకోవాలి అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. సో ఆ పప్పులోనే మ్యాంగో అండ్ మిర్చి, కొద్దిగా సాల్ట్, పసుపు అండ్ ఆనియన్ కట్ చేసి యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసి అందులో వాటర్ పోసి పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో. అన్నీ సైడ్ బై సైడ్ చేసుకుంటున్నాను అనమాట. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. పరవాన్నం కూడా స్లోలో పెట్టాను, కొద్దిగా అవుతుంది. పరవాన్నంలో రైస్ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఒక ఇలాచీ అయితే వేస్తున్నాను అనమాట, కొంచెం టేస్ట్కి ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. ఇలాచీ వేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని అందులో జాగ్రీని యాడ్ చేశాను. సో అది కరిగేలోపు నేను ఏం చేస్తున్నానంటే పప్పుని స్మాష్ చేసుకొని కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను తాలింపు పెడదామని. పప్పులో కారం వేసాను కదా, సో అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మరిగిస్తున్నాను. అది అయ్యేలోపు పరవాన్నంలో పాలు వేసాను, ఒక పక్క అది అవుతూ ఉంది. ఇంకా పచ్చి వాసన పోయిన తర్వాత ట్యాంపరింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట, అంటే పప్పుని తాలింపు పెట్టేస్తున్నాను. తర్వాత అయితే పరవాన్నంలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాను అనమాట. సో నెయ్యిలో వేపేసి వాటిని కొంచెం పరవాన్నంలో కలిపేశాను. ఇక అక్కడితో పరవాన్నం అయిపోయింది, పక్కన పెట్టేశాను. తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ అయితే రైస్ అయిపోయింది. సో ఈ రైస్ని నేను ఉపారం మీద పెట్టాలన్నమాట, అందుకని ఫస్ట్ కొంచెం రైస్ అనేది బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పులిహోర కోసం కలిపేద్దామని తీస్తున్నా అనమాట. రైస్ని కొద్దిగా మెదిపిన తర్వాత తాలింపులోకి అయితే ఇక పల్లీలు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు అండ్ ఆవాలు, కరివేపాకు, అల్లం అన్నీ కలిపి తాలింపు అయితే పెడుతున్నాను. ఆ తాలింపులోకి కొద్దిగా పసుపు, సాల్ట్, ఇంగువ యాడ్ చేశాను. యాడ్ చేసేసి అదైతే రైస్లో వేసేసాను. వేసేసి ఫుల్గా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసేసాను. ఇక్కడ చూడండి పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఉగాది రోజున ఉపారం మీదకి మేము గోధుమ పిండితో బూరెల్లాగా వేస్తామన్నమాట. వాటిని మేము జముట్లు అంటాము. సో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ప్రాసెస్ అదనమాట. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేస్తాము, వేసిన తర్వాత బెల్లం వేసి బాగా మిక్స్ చేస్తామన్నమాట. లంప్స్ అవి లేకుండా ఫుల్గా మిక్స్ అయిపోయిన తర్వాత నేనైతే కళాయిలో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆ బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేసా. ఆయిల్ హీట్ ఎక్కాక ఆ బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేసా అనమాట. సో చూడండి, జస్ట్ బూరెల షేప్ లాగే వస్తాయి, కానీ యాక్చువల్గా అయితే బూరెలు కాదు. తినడానికి మాత్రం బాగా రుచిగా అనిపిస్తాయి అన్నమాట, బెల్లం వేస్తాం కాబట్టి స్వీట్ లాగా. మీరు ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు తినడానికి అయితే బాగానే అనిపిస్తాయి, ఒక స్వీట్ లాగా.
ఇక ఉపారం మీదకి కావాల్సిన డిషెస్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. సో మ్యాంగో, వేప పువ్వు, మిరియాలు, సాల్టు, బెల్లము, చింతపండు, మనకి 6 రుచులు కదా ఉగాది పచ్చడి అని అంటే. సో అన్నీ వేస్తున్నా అనమాట. ఇక్కడ కారంకి బదులుగా మిరియాలు వాడతారంట. పూర్వకాలంలో కారం అంటే మిరియాలే వాడేవారంట. సో నేనైతే ఆప్షనల్గా కారంకి బదులు మిరియాలు వేస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ చూడండి, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక మొత్తం కుకింగ్ డిషెస్ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ రెడీ పెట్టుకున్నాక మేమైతే రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట, మా పాప నేను. సో రెడీ అయిపోయి ఇక రెడీ అయిన తర్వాత పూజ చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ మాకు ఫ్లవర్స్ అనేవి కొంచెం కష్టము దొరకడము. రోజువారీ మనం ఫ్లవర్స్ పెట్టుకొని పూజ చేసుకోవాలి అంటే మాత్రం అది కష్టం, ఎందుకంటే మనం ఇక్కడ కొనుక్కొని తెచ్చుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ని పెంచినా కూడా కొయ్యనివ్వరు అనమాట. అందులో మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి అపార్ట్మెంట్ చుట్టుపక్కల గులాబీ మొక్కలు అయితే ఉంటాయి, కానీ వాటిని మనం కొయ్యడానికి ఆప్షన్ ఉండదన్నమాట. సో ఇలా ఫ్లవర్ బంచెస్ అమ్ముతారనమాట. సో వాటిని తెచ్చుకొని మనం పెట్టుకొని పూజ చేసుకోవడమే, అంతేగాని కోసి తెచ్చుకోవడానికి ఉండదు. అదే పెద్ద మైనస్ అనమాట. సో నేను ఇంకేం చేశాను అంటే ఇండియా నుంచి జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్ తెచ్చుకున్నా. సో వాటిల్నే పెట్టుకొని ఇంకా డైలీ వాష్ చేసుకొని వాటిల్నే పెట్టుకొని పూజించుకుంటాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మ్యాంగో లీవ్స్ అయితే తెచ్చుకున్నా, కానీ వాటిని ఎక్కడన్నా కొట్టడానికి పెట్టడానికి లేకుండే ఇంకా నేను ఏం చేస్తున్నాను అంటే దేవుడి దగ్గరే పెట్టేస్తున్నా. ఎందుకు అంటే మ్యాంగో లీవ్స్ లేకపోతే మనకి పండగ వాతావరణం కనిపించినట్టే ఉండదు. మేబీ సొంతిల్లులు కట్టుకునే వాళ్ళైతే ఇక్కడ పెట్టుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టు, కానీ మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి అలా ఆప్షన్ లేకుండే. తర్వాత అయితే ఉపారం పెట్టేద్దాము అని చెప్పి అరిటాకు వేసుకున్నా. నాకు పైన చిన్నదిగా ఉండడం వల్ల ప్లేసు నేను కిందనే పెడుతున్నా. ఇంకా అక్కడ ఉట్టిగా పెట్టలేను కాబట్టి ఒక 2 దీపాలు పెట్టి అరిటాకు వేసుకొని నేను పెట్టిన ప్రసాదాలు ఉపారము అన్నీ కూడా అందులో వేస్తున్నా అనమాట. అందులో వేసి అక్కడ పెట్టి దండం పెట్టుకుంటున్నా. ఇక ప్రసాదాలన్నీ అరిటాకులో వేసిన తర్వాత అయితే నేను దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేశా. నాతో పాటు మా పాప కూడా పక్కనే నించొని ఉంది. తనకు కూడా ఇలా అన్నీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా హ్యాపీగా పక్కనే నించొని చూసింది పూజ మొత్తం. ఇంట్లో ఇలా పూజ చేసుకున్నప్పుడు పండగలప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మా పాప కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. సో హెల్ప్ చేయమని అడిగితే ఏదన్నా చిన్న చిన్న పనులు చెప్తే కూడా చేస్తుంటుంది. ఉన్న చిన్న ప్లేస్లోనే నేను అట్లా దేవుడి మూలని సెటప్ చేసుకున్నా. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా మనం దీపాలు కానీ అట్లా పెట్టుకోకూడదు. ఎందుకు అంటే చెక్క అనేది రియాక్ట్ అవుతుంది వేడికి. సో నేను అనేది కొంచెంగానే పెడతా అన్నమాట. డైలీ పెట్టుకుంటా దీపం, కాకపోతే ఏంటి అంటే ఆయిల్ అది కొద్దిగా వేసి కొద్దిగా టైం కాలేంత వరకు మాత్రమే ఉంచుతా. ఇక పోతే ధూప్ స్టిక్ కానీ అగరబత్తులు కానీ పొగ అన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఫైర్ అలారం మోగుతుంది. అందుకే కొద్దిగానే చేసుకుంటా ఏదన్నా. ఇలాంటి పెద్ద పెద్ద పూజలు ఏమైనా చేసేటప్పుడు ఫైర్ అలారం మోగకుండా అక్కడికి దగ్గరలోకి పొగ వెళ్ళకుండా చూసుకుంటా అన్నమాట.
ఇదన్నమాట టోటల్గా నేను చేసిన పూజ వీడియో. మా పాప చూడండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత దండం అయితే పెట్టుకుంటుంది, దానికి చదువు బాగా రావాలి అని. ఇక పూజ అయిపోయిన తర్వాత మా ఇద్దరం ఒక స్నాప్ తీసుకున్నాము, అదే అన్నమాట ఇది. ఇక పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి అయితే ప్రసాదం కింద తీసుకుందామని మా పాపకి ఇచ్చేస్తున్నా. కళ్ళకద్దుకొని వేసుకోమంటే నువ్వు చెప్పకు నాకు తెలుసా అని అంటుంది. బాగుందా? అదేంటి? ఉగాది పచ్చడి. అందరికీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అందరికీ. మా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ కూడా వచ్చి దండం పెట్టుకున్నారు. అక్కడే ఉగాది పచ్చడి ఉంది, తీసుకో. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్గా ఉగాది పచ్చడిని అయితే మేము టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ మా పాప వేస్తుంది మాకు. అదండి, మేమైతే ఉగాది పండుగని అలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.